జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అమలకి ఏకాదశి మహత్యం బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. ఈ మహత్తు గురించి చెప్పమని మాంధాత ఒకసారి వశిష్ఠముని అడిగాడు. ఆ వశిష్ఠముని ఇలా చెప్తున్నాడు: ఈ వ్రతాన్ని పాటించడం వల్ల 1000 గోవులను దానం చేసే ఫలితం సిద్ధిస్తుంది, సకల పాపాలను నశింపజేస్తుంది. దీనికి ఒక కథ చెప్తాను విను అని చెప్పాడు. పూర్వం వైదిశం అనే పురం ఉండేది. అక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్రులు నివసిస్తూ ఉండేవారు. అక్కడ నాస్తికుడు గాని పాపి గాని ఎవరు ఉండేవారు. నగరమంతా ఎప్పుడు వేద మంత్రాలతో ప్రతిధ్వనిస్తూ ఉండేది. ఆ ప్రసిద్ధ నగరంలో చైత్రరథుడనే రాజు ఉండేవాడు. అతడు శశిబిందుని కులంలో జన్మించాడు. బలవంతుడు, వీరుడు, ఐశ్వర్యవంతుడు ఆ రాజు. ఎప్పుడు రాజ్యమంతటా సుఖ సంపదలు వెల్లివిరుస్తూ ఉండేవి. పుర ప్రజలందరూ విష్ణు భక్తికి అంకితులై ఏకాదశి వ్రతాన్ని పాటిస్తుండేవారు. హరిభక్తి కారణంగా వారందరూ ఆ రాజ్యంలో సుఖంగా జీవించేవారు. రాజ్యంలో బేదవాడు గాని పిసినారు గాని ఒక్కడైనా ఉండేవాడు కాదు. ఈ విధంగా అనేక సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఫాల్గుణ మాసం శుక్లపక్షంలో ఒకసారి ద్వాదశితో కూడిన అమలకి ఏకాదశి వచ్చింది. అటువంటి ఏకాదశి మహత్తర లాభాన్ని చేకూరుస్తుందని తెలుసుకున్న రాజు అతని ప్రజలు పాటించాలని సంకల్పించారు. ఏకాదశి రోజు పొద్దున్నే రాజు అతని ప్రజలు నదిలో స్నానం చేసి ఒడ్డునే ఉన్న విష్ణు ఆలయాన్ని సందర్శించి అక్కడే ప్రాంగణంలో ఉన్న అమలకి వృక్షం అంటే ఉసిరి చెట్టు, అక్కడ ఆ ఉసిరి చెట్టుకి మొదట్లో కుండను నీళ్లను నింపి గొడుగును, వస్త్రాన్ని, పాదుకలను, పంచరత్నాలను పూజ చేసి ఆ తర్వాత అతడు జలాన్ని, పాదులను, ఛత్రాన్ని, సువర్ణాన్ని, వజ్రాలు, ముత్యాలు, వైడూర్యం, సుగంధ ధూపమును సమర్పించి అమలకి వృక్షాన్ని పూజించాడు. ఆ రాత్రంతా గడిపారు. ఓ అమలకి విశ్వపోషక, బ్రహ్మతనయ, సమస్త పాప వినాశక, నీకు మా వందనాలు, దయచేసి మా అర్పణను స్వీకరింపుము అని అలా ప్రార్థించారు. అలా ప్రార్థించి ఆ ప్రజలు, రాజు అందరూ ఆ ఆలయంలోనే రాత్రంతా జాగరణ చేశారు. భక్తితో పాటలు పాడారు. ఆ ఆ సమయంలో విధివశాత్తుగా ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. అతడు జంతువులను చంపి జీవితాన్ని గడిపేవాడు. నెయ్యి దీపంతో ధూపంతో శోభితమైన మందిరంలోకి ప్రవేశించిన ఆ వేటగాడు చాలా మంది జనులు మేలుకొని ఉన్నవారే భగవంతుని కీర్తించడం కనిపించింది. వాడు కూడా వాళ్ళతో పాటే కూర్చొని జరుగుతుంది ఏంటా అని ఆలోచిస్తూ అక్కడ కుండపై ఉంచిన విష్ణు భగవాన్ని చూసి అతని దివ్య గాథలను కూడా విన్నాడు. ఆకలితో ఉన్నప్పటికీ రాత్రంతా మేలుకొని ఉన్నవాడై ఏకాదశి మహిమల్ని విన్నాడు. మర్నాడు పొద్దున్నే రాజు తన ప్రజలతో పాటు పురానికి వెళ్ళిపోయాడు. వేటగాడు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేశాడు. తర్వాత కొన్ని సంవత్సరాలకు వేటగాడు దేహాన్ని చాలించాడు. ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేసిన ఫలితంగా వాడు మరుజన్మలో అసంఖ్యాక రథగజ త్వరగా పదాతి దళంతో కూడిన రాజుగా జన్మించాడు. జయంతిపురాన్ని పాలించే విధూరథునికి అతడు వసురథునిగా జన్మించాడు. అతడు 1000 గ్రామాలకు రాజుగా ఏలుబడి చేశాడు. సూర్యునితో సమానంగా తేజమయంగా ఉండేవాడు. విష్ణు భక్తుడిగా ఉండేవాడు. ఒకరోజు ఆ వసురథుడు అడవిలో వేటకు పోయి దారి తప్పాడు. ఏం తోచక అతడు ఒక చెట్టు కింద నడుము వాల్చి తలగడే పట్టుకొని నిద్రించాడు. ఆ సమయంలో అక్కడికి మ్లేచ్చులు వచ్చి అతన్ని నానా రకాలుగా హింసించడం మొదలుపెట్టారు. అతన్ని వారు తమ శత్రువులుగా భావించి చంపడానికి సిద్ధపడ్డారు. అంతలో వారు అతన్ని చంపడానికి సిద్ధపడగానే అక్కడికి ఆశ్చర్యంగా వాళ్ళు ఏమన్నా ఆయుధాలు ఎత్తగానే ఆ ఆయుధాలు ఏవి పనిచేయలేదంట, శరీరాన్ని కూడా తాకలేదంట, చిన్న గాయమైనా కాలేదు. ఆయుధాలన్నీ వ్యర్థమయ్యేసరికి ఆ మ్లేచ్చులందరూ కిన్నులైపోయారు. అడుగు ముందుకు వేసే శక్తి కూడా వారికి లేకపోయింది. ఆ సమయంలో ఒక అసాధారణ అందగత్తె ఆ రాజు దేహం నుండి బయటికి వచ్చింది. చక్కని పూలమాలతో అలంకృతమైన ఆమె కన్నులు కోపంతో ఎర్రబడి ఉన్నాయి. ఆమె చేతిలో చక్రాన్ని ధరించి ఆ మ్లేచ్చులను చంపడానికి ముందుకు ఉరికింది. ఆ సంఘటన పూర్తి కాగానే రాజుకు మెలకు వచ్చింది. ఆ ఘోరమైన సంఘటన చూసి రాజు నిద్ర నుండి మేలుకొని బ్రీదుడే మాన్పురడిపోయాడు. తర్వాత శత్రువులందరూ చచ్చిపడి ఉండటాన్ని చూసి, ఆహా, నా శత్రువులను చంపి నన్ను రక్షించిన ఆ శ్రేయోభిలాషి మిత్రుడెవరు, అతనికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని అన్నాడు. కేశవుడు తప్ప శరణాగత జీవులను రక్షించే సామర్థ్యం వేరెవరికి ఉంటుంది? అతడొక్కడే శరణాగతులకు భక్తులకు పోషకుడు అనే మాట ఆకాశంలో వినిపించింది. ఆకాశవాణి వాక్కులు వినగానే రాజు అమితాశ్చర్య చకితుడయ్యాడు.
భక్తిభావంతో అతని హృదయం ద్రవించింది. తర్వాత అతడు రాజ్యాన్ని తిరిగి వచ్చి ఎటువంటి అవాంతరం లేకుండా ఇంద్రునిలాగా రాజ్యపాలన చేశాడు. ఆ వశిష్ఠముని పలుకుతూ, రాజా, ఈ పవిత్రమైన అమలకి ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు నిస్సంశయంగా విష్ణు పదాన్ని పొందగలుగుతాడు అని చెప్పాడు. జై శ్రీమన్నారాయణ.